తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు 2009 ఆగస్టు 23 ఆదివారం. డాలర్ సిటీగా పిలువబడే తిరుపూర్ నగరానికి ఆ రోజు అప్పటి ఉప ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి అయిన శ్రీ స్టాలిన్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. దాంతో ఆ నగరానికి దారితీసే రహదారులు సహా తిరుపూర్ మొత్తం సందడి నెలకొంది. చూడ్డానికి వచ్చిన జనాభాను అదుపు చేయడం కోసం పోలీసు బలగాలు మోహరించాయి. వారిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. కార్యక్రమం ముగిసి ముఖ్య అతిథి తిరిగి వెళ్లిన తర్వాత రక్షక భటులకు కాస్త విశ్రాంతి లభించింది. అందరూ తమ పై అధికారులకు రిపోర్ట్ చేసి ఇళ్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ అదృశ్యమైన సంగతి గుర్తించారు. అప్పుడు సమయం దాదాపుగా రాత్రి 9 గంటలు. పోలీసుల్లో కలవరం బయలుదేరింది. అయితే ఆ అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్ ఆ నగరంలోనే ఉన్న బంధువులను కలిసొస్తానని చెప్పిందని, డ్యూటీ అయిన వెంటనే అటు వెళ్లుండొచ్చని ఆమె తోటి మహిళా పోలీసులు చెప్పారు. అధికారులు ఆమెకు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. బంధువుల్ని సంప్రదించగా అక్కడకు రాలేదని తెలిసింది. బందోబస్తు విధుల్లో భాగంగా నగరానికి వచ్చిన ఒక మహిళా పోలీస్కే రక్షణ లేకపోయిందా అనే మాటలు చిన్నగా అయినా ఎక్కువగానే వినిపించాయి. రక్షణ విభాగానికి అదొక తలనొప్పి వ్యవహారంగా మారింది. వెతికారు, ఇక్కడ అక్కడ ప్రతి చోట ఆచూకీ తీశారు. చిన్న ఆధారమైన దొరికితే కదా. దక్షిణ భారతదేశంలోని పోలీసు విభాగాలను అవాక్కయ్యేలా చేసిన ఆ వ్యక్తి అదృశ్యం, అందులోనూ సాక్షాత్తు పోలీస్ కావడం, పైగా మహిళా పోలీస్ కావడం తీవ్రమైన విషాదం. ఎక్కడో విదేశాల్లోనే కాదు, ఇక్కడ మన భారతదేశంలోనూ ప్రమాదకరమైన సీరియల్ ఉన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల్లో అంతటా ఇటువంటి హంతకులు ఉన్నారు. వాళ్లల్లో దారుణమైన మారణకాండ కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి తమిళనాడు ఉన్నాడు. కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ జయమణి ఫోటోలను బందోబస్తు ప్రాంతంలోనూ నగరంలోనూ అందరికీ చూపిస్తూ విచారించారు. అయినా కానీ ఎవ్వరూ కూడా ఆమెను చూసినట్లు చెప్పలేకపోయారు. రోజులు గడిచాయి. 2009 సెప్టెంబర్ 19 సేలం జిల్లా సంగరగిరి ఊళ్ళో కోయంబత్తూర్కు పోయే జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో భయానక స్థితిలో హింసించబడిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆమెను కానిస్టేబుల్ జయమణిగా గుర్తించారు. 3 వారాల క్రితం అదృశ్యమైన ఆమె ఇప్పుడు హతమై కనిపించింది. అటాప్సీ నివేదికలో ఆమెను పలుమార్లు దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి పారేశారని చెప్పారు. ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారనే వార్త ప్రజల్లో వ్యాపిస్తే అది పోలీసులకు తలంపులను తెచ్చే చర్య అవుతుంది కనుక వెంటనే ఈ దుస్సంఘటనను విచారించాలని పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. ఆమె శరీరంపైనున్న వేలిముద్రలను బట్టి పోలీసు రికార్డుల్లోని నేరస్తుల ఆచూకీ తీశారు. ఎవ్వరూ దొరకలేదు. కొద్ది రోజులుగా ఆ మార్గంలో తచ్చడిన వాళ్లను గుర్తించే ప్రయత్నం చేశారు. ఇంకో నెల రోజులు గడిచిపోయింది. 2009 అక్టోబర్ 19 నాడు ఆ హంతకుణ్ణి పట్టుకున్నారు. కోయంబత్తూర్ కేంద్ర కారాగారంలో అతన్ని ఖైదు చేశారు. అతడు పట్టుబడిన వార్త సేలం జిల్లా పోలీస్ స్టేషన్కు సమాచారంగా అందింది. ధర్మపురి జిల్లా పోలీసులు కూడా వార్తను విశ్లేషించారు. అందరూ కూడా తమ తమ స్టేషన్ల పరిధిలో ఇలాంటి అపహరణ